ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కొనసాగింపుగా మనం ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమం ద్వారా బైబిల్కి విరోధంగా చెప్పబడుతున్న ఉద్దేశాలు ఎంత తప్పైనవనేది మనం వాక్యము నుండి లోక శైలి నుండి కూడా మనము చూస్తూ ఉన్నాము. కొనసాగింపుగా పోయిన వారము, ఇవాళ తర్వాత వారం ఈ 3 వారాలు ఒక టాపిక్ని చూస్తూ ఉన్నాం. అదేంటని అడిగితే పరిణామ సిద్ధాంతం అంటే ఎవల్యూషన్ థియరీ అని చెప్తారు. ఇది ఎలాగా తప్పైనది, ఇది ఎలాగ నమ్మదగినది కాదు అనేటువంటిదే మనము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి అందులో ఏంటి మనం చూడబోతున్నామంటే, ఫస్టు ఈ ఎవల్యూషన్ థియరీకి ఆధారముందా, దానికే కారణము రీజన్స్ అందులో చూస్తే ఎలాగ మనం క్రియేట్ చేయబడ్డాము, అందులో ఒకటి మన మెదడు, అది ఎలాగ దేవుడు క్రియేట్ చేశాడు, అది ఎలాగుంది, అది ఎంతటి మహత్యమైనది మనం చూసాం. దానికి ఒక ఈక్వల్ అని చెప్పకూడదు, లోకానుసారంగా బెస్ట్ అని చెప్పేటువంటి కంప్యూటర్ మేధస్సుతో పనిచేసేటువంటి ఈ చిప్పును గూర్చి చూశాం. సో ఇవన్నీ కంపేర్ చేసి ఏం చెప్పదలిచామంటే ఎవల్యూషన్ థియరీ ఎంత తప్పుగా ఉంది అనేటువంటిది. ఈరోజు అటువంటి ఒక విషయాన్ని చూడబోతున్నాం. మనతో కూడా సహోదరులు రూబెన్ వచ్చి ఉన్నారు. రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు వచ్చినందుకు వందనాలు. కొనసాగింపుగా ఈ పరిణామ సిద్ధాంతాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. అవును అవును. సో మనమేం చెప్పదలుస్తున్నామంటే, ఈ యొక్క సృష్టి, ప్రత్యేకించి మానవుడు దేవుని వల్ల సృష్టించబడ్డాడు, కోతి నుండి రాలేదు అనేందులకు ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక్కొక్క విషయము ముందుగా అనేక విషయాలు చూశాం. పోయినసారి మనము బ్రెయిన్ గురించి చూశాం. అది ఎంత బ్రహ్మాండంగా నిర్మించబడింది, అదిను దానితో మనిషి కనిపెట్టిన వాటిలో ది బెస్ట్ అని చెప్పేటువంటి ఒక నిర్మాణం. దీనికే వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఇంతగా మనుషుల ఆలోచన సమయాన్ని కేటాయించి ఇవి చేస్తున్నారు. అంతకంటే పలురెట్లు శక్తివంతమైనదే అప్పుడు ఖచ్చితంగా క్రియేటర్ ఉండాలి కదా అనేటువంటిదే మనం చూసాం. అవునా? దాని కొనసాగింపుగానే మనం చూడబోతున్నాం. పోయినసారి మీరు చెప్పారు. ఈరోజు మనం ఏం చూడబోతున్నాం బ్రదర్? సో ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్. సో ఈరోజు లాస్ట్ టైం మనం జవాబు చెప్పడం కంటే కారణాలను మనం చెప్పుకున్నాం, అవి ముఖ్యంగా హైలైట్ చేశాం. సో ఇప్పుడు దీనికి ముందర ఎపిసోడ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సీరియస్గా చూసేవాళ్ళు ఒక్కొక్కటి వారు వరుసగా చూస్తే ఇదొక కోర్స్ లాగా ఉంటుంది, ఒక్కో మాడ్యూల్గా ఉంటుంది, ఒక కోర్స్ లాగా ఉంటుంది. కంటిన్యూగా చూస్తేనే ఆ కంటిన్యూటీ దొరుకుతుంది, థిమాటిక్గా అండర్స్టాండ్ కావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంతకుముందు ఎపిసోడ్స్ని చూసినట్లయితే మనిషి యొక్క ఎసెన్స్ నమ్మకమే ఆధారము, బిలీఫ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అన్నందుకు అనేక ఉదాహరణలు మనం చూసాం. ఆ తర్వాత ఈ ఎవల్యూషన్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్గా చూసాం. వీళ్ళు సైన్స్గా చెప్పుకున్నా అందువల్లే అది ఎవల్యూషన్ థియరీ. ఏథియిజం, ఇజం అంటే ఏంటంటే నమ్మకమునకు ఆధారం. అదొక నమ్మకం అనేది చెప్పబడుతుంది. అయితే ఇది ఒక సైన్స్ అనేదిగా చెప్తారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బిలీఫ్ సిస్టమ్. అది మనం మర్చిపోకూడదు. ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఒక ఇంట్రొడక్షన్ చూసి, రెండవది ఒక హ్యూమన్ బాడీ పార్ట్కి మనం వెళ్దాం. వెళ్ళక ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఎవల్యూషన్ లాగా ఈ గుమ్మడికాయని అన్నంలో గుమ్మడికాయ దాచిపెట్టడం అనే కథ చెప్తుంటారు, ఒక సామెత ఊర్లో చెప్తుంటారు. సో ఈ అబద్ధాన్ని ఒకరు నమ్మితే లోకంలో ఏదైనా నమ్మచ్చు. ఓకే, ఇదే ఉన్నంతలో పెద్ద అబద్ధం. ఉన్నంతలో పెద్ద అబద్ధం. ఈ అబద్ధాన్ని ఒకరు నమ్మితే అన్నిటినీ నమ్ముతారు, ఏదైనా నమ్ముతారు. పోయినసారి చూసిన ఎవల్యూషన్ అండ్ దాని పరిణామం ఏంటన్నందుకు 2 విషయాలు చూసాం. ఈ ఎవల్యూషన్ థియరీ నమ్మడం జరిగిన తర్వాత మెడిక్స్, సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చేశారంటే జెండర్ క్లాసిఫికేషన్ అనే కొత్త సమస్యనే ఆరంభించారు. దాని యొక్క ఎక్రానమీ ఆ ఎల్జిబిటి అనేటువంటిది మనం చూసాం. అంటే స్వలింగ సంపర్కము, ఆ తర్వాత ఇటువంటి కార్యాలు. ఓకే, అవును. ఎల్జిబిటి అంటే లెస్బియన్, అవును, గే, ఇటువంటి విషయాలను సూచించే వాళ్ళకి అర్థం కావడానికి. అవునండి. ఇవన్నీ కూడా 1950, 60, 70లో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఏం చేశారంటే కొత్తగా జెండర్ చేర్చారు, క్యూ. అందులో డీటెయిల్స్కి వెళ్ళడం లేదు. అందులో మరొక జెండర్ చేరుస్తున్నారు, ఎల్జిబిటి క్యూ. మీరు అందులో చేర్చబడింది చెప్తున్నారు కదా. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఎప్పుడు చెప్పేస్తుంటాను. అందువల్ల ఇందులో టీ చేర్చకూడదు. ఎల్జిబిటి అని ఉంది కదా, టీని వారు చేర్చకూడదు. ఎందుకంటే టీ అనేది ట్రాన్స్జెండరు ఇందులో డిఫర్ అవుతారు. ఎల్జిబి అనేవారు వీళ్ళ యొక్క ఆలోచన ఆధారంగా నడుచుకునేది పాపం.
ట్రాన్స్జెండర్ అనేటువంటిది ప్రకృతి పరంగానే వారి శరీరంలో ఏర్పడినటువంటి మార్పు. వీళ్ళ వీకైన ఉద్దేశాలను ఇటువంటి వ్యక్తులను చేర్చుకొని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. అందువల్ల వారు ఎల్జిబిటీ అని చేర్చుకున్నారు. ట్రాన్స్జెండర్ ఇందులో రాకూడదు న్యాయంగా చూస్తే. సరే, మీరు చెప్పండి. సో ఆ తర్వాత చూసినట్లయితే క్యూ ఒకటి చేర్చినట్టుగా చెప్పాను. తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత QIA అని చేర్చారు. అలా చేర్చుకుంటూ వెళ్ళి 20-30 జెండర్స్ని డిజైన్ చేశారు. అన్నిటినీ చేరిస్తే 26 అక్షరాలు చాలు. ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్స్ని వాళ్ళు వేసుకోలేరు. అందువల్ల ప్లస్ అని చేర్చుకున్నారు. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత 2015లో ఒక కొత్త జెండర్ అని చెప్పారు. అదేం జెండర్ అంటే ఆస్ట్రల్ జెండర్. ఆస్ట్రాల్ జెండర్. ఓకే. దీనికేంటి డెఫినేషన్ అని చూసినట్లయితే, ఏ జెండర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్పేస్. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధమైన దానితో ముడిపడిన ఒక జెండర్. అంటే అలాగంటే ఎవరికీ తెలియదు. ఓకే. అలాగా 72 జెండర్స్ క్రియేట్ చేశారు ఇంతవరకు. ఏలియన్స్ని చెప్తున్నారా? ఒకవేళ ఆ విధంగా ఉంటుందా? ఏలియన్స్ అనుకుంటే ఏలియన్స్. ఓకే, రైట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అబద్ధాన్ని నమ్మితే ఎటువంటి బిలీఫ్ అయినా నమ్ముతారు. ఇంకొక 25 జెండర్స్ని చేర్చి 10 సంవత్సరాల 100 పైనగా తీసుకొస్తారు. ఇవన్నీ వారి నమ్మకం మీద ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటికీ కామన్గా ఉన్న విషయం నమ్మకమే. ఇవన్నీ వారు నమ్ముతున్నారు. నమ్ముతున్నారు. ఇది ఒక జెండర్ అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్గా కెనడాకి నేను పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడొకటి చూశాను. నాకది ఒక జెండర్లోకి వస్తుందా, లేక ఒక పాపంలోనికి వస్తుందా, లేక ఒక పిచ్చితనంలోనికి వస్తుందా అనేటువంటిది అర్థం కాలేదు. ఏంటంటే, మిమ్మల్ని మీరు స్త్రీగా అనుకుంటే స్త్రీ, అయితే మీరు ట్రాన్స్జెండర్ కాదు, యు ఆర్ ఫిజికలీ నార్మల్. బట్ మీ మైండ్లో మీరు స్త్రీగా అనుకున్నారు, అలా అనుకుంటే మీరు స్త్రీయే. అందులో ఇంకా ఘోరమైంది ఏంటంటే, రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు మీరు లేడీస్ రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చు. అలా మీరు లోనికి వెళ్ళిపోయినట్లయితే, లేదు ఐఎమ్ లేడీ అంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఆ స్థలానికి ఈరోజు వచ్చేసింది. ఇది ఒక టైప్ ఆఫ్ జెండర్స్ ఈ రోజుల్లో కనపడుతున్నారు. ఈ అబద్ధము ఎవల్యూషన్ అనే అబద్ధాన్ని ప్రమోట్ చేస్తే లోకంలో ఏ అబద్ధానైనా ఒకరు నమ్ముతారు. ఓకే. మనం అనుకుంటున్నాం అనేక సమయాల్లో దేవుడైన వాడు లేక ఆయన చట్టాలు మనకు బైబిల్ ద్వారా ఇచ్చాడు, ఆయనేదో మనకి నిత్యత్వానికే ఇచ్చాడు అనుకుంటున్నాం. అనేకులు అలాగే అనుకుంటున్నారు, కానీ కాదు. యేసుక్రీస్తు మీదను ఈ బైబిల్ మీద ఉన్న నమ్మకాన్ని తీసేస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊరేగింపు రథం గురించి చదివాను. ఆసియా ఖండంలో పెద్దది తమిళనాడులోనే ఉందట. ఆ రథం హైటు 96 అడుగులని చెప్తున్నారు. 96 అంటే 10 అంతస్తుల కట్టడం. అప్రాక్సిమేట్గా 360 టన్నులు, చెప్పాలంటే 3.5 లక్షల కిలో వెయిట్. ఇవన్నీ ఈ రథం గురించి చెప్పినప్పటికీ ఇరుసు చీల అనేది ఒకటి ఉంటుంది. అవును, ఒక చీల వీల్లో కనెక్ట్ చేసి ఉంచుతారు. వీలు బయటికి రాకుండా. అది విప్పతీస్తే కొంచెం దూరం వెళ్ళి ఆ తర్వాత మొత్తం బండి ఆగిపోతుంది, పడిపోతుంది. అంత 360 టన్నుల బరువు మనుషుల మీద పడితే ఏమవుతుందనేది మనం యోచించలేం. లేదు, అటువంటి సంభవాలు కూడా జరిగాయి. గాడు ఈ బైబిలును ఇదేదో రక్షణకి మాత్రము, ఆధ్యాత్మికత మాత్రం కాదు. భూమి మీద ఒక అందులకు మనిషిగా ఉండాలంటే ఈ చట్టాలును ఈ నియమాలును వీటి మీద ఒక నమ్మకము లేని పక్షమున ఆ చీల తొలగిన రథంలాగా ఎక్కడైనా లైఫ్ ఆగిపోతుంది. సో గాడ్ మీద ఉన్న ఒక నమ్మకాన్ని తీసేస్తే ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎటువంటి ఒక కార్యమైనా వేరొక దానిపైన ఈజీగా నమ్ముకొని ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవితం మాత్రం కాదు, భూమికైన కార్యం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఎక్కడ ఆగుతుందో తెలియదు. సో దేవుడనే వాడే మరి బైబిలును యేసుక్రీస్తే ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. వేదం యొక్క పూర్తి అస్థివారం ఆయనయ్య ఉన్నాడు. ఆయన మీద మనం ఉంచేటువంటి నమ్మకమే మన లైఫ్ని ఆ రథము రైట్ అయిన డైరెక్షన్లో వెళుతుందా లేక కూలిపోతున్నందులకైనా ఒక వ్యత్యాసమే. లోకస్తులైన వారందరికీ అన్వయిస్తుంది. లోకానుసారమైన వ్యక్తులందరికీ ఇది అన్వయిస్తుంది. ఓకే. సో అది మనం మర్చిపోకూడదు. రైట్. ఇంత చెప్తున్నాం కదండి, ఈ ఎల్జిబిటీ 72 జెండర్లు. దీనికి వన్ ఆఫ్ ద మూల కారణంగా నేను చూసేది ఈ సైంటిఫిక్ ఏథిజంను, ఈవల్యూషన్. ఆ క్రియేషన్ నుండి బయటికి తేడమైంది, తెచ్చేశాము. మరి స్త్రీ అనుకుంటే స్త్రీ, పురుషులంటే పురుషులు, ఆకాశం నుండి వచ్చిన ఏలియన్ జెండర్ నేను అని ఒకడు అనుకుంటే వాడది. దానికి ఒక పేరుని వీళ్ళు పెట్టి ఒక డెఫినేషన్ రాసి బుక్లో పబ్లిష్ చేయడం అవుతుంది. సమీప కాలంలో ఒక రియాలిటీ షోను చూస్తుండాను, యూట్యూబ్లో చూశాను. వ్యత్యాసమైన మనుషులు అని చెప్పి వాళ్ళ యొక్క వ్యత్యాసమైన నమ్మకాల నుండి మాట్లాడారు. అందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఒకరు మాట్లాడారు. ఆయన డాక్టర్కే నేను చదివాను.
తర్వాత నేను డిస్కంటిన్యూ చేసి బయటకు వచ్చాను అని చెప్పి ఒక టాబ్లెట్ చూపించాడు. ఆ మాత్ర పేరు గోర్స్. ఈ గోర్స్ మాత్రను ఒకవేళ ఒకరు ఫ్లైట్లో వెళ్తున్నట్టయితే ఫ్లైట్ని హైజాక్ చేశారనుకోండి, ఈ మాత్రను వేసుకుంటే ఆ హైజాక్ చేసిన వాళ్ళు వీళ్ళని మాత్రం రిలీజ్ చేస్తారట. అదెలాగా? అలాగంతా అడగకూడదు. ఓ, క్వశ్చనే అడగకూడదు. అవును, ఎవల్యూషన్కి క్వశ్చన్ అడగకూడదు. క్వశ్చన్ అంతా అడిగితే మీరు నమ్మకుండా పోతారు. ఓకే. అది మాత్రమే కాకుండా ఆ తర్వాత చెప్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చి మీకు రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారు, దానికి ఒక మాత్ర పెట్టుకున్నాను, మ్మ్హ్మ్. మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఈ మాత్ర వేసుకుని మీరు ట్రైన్కి వెళ్ళినట్టయితే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. సరే. ఇంకొక స్టెప్ కూడా వెళ్ళారు. ఒక ఊర్లో వర్షమే కురవల. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక 5గురో 10 మందో ఈ మాత్ర ఒక వారం వేసుకుంటే వారం చివరిలో వర్షం వస్తుంది. సరే, రైట్. అయితే ప్రజలు ఇది నమ్మబోయేది లేదు. ఎందుకు తెలుసు? అడిగేప్పుడే తెలుస్తుంది. కొంతమంది ఏదో నమ్ముతారనుకోండి. ఈ విధంగా మీరు చెప్పారు కదా, ఐక్యూ లేని వాళ్ళు, అవును, అటువంటి వాళ్ళు నమ్మచ్చేమో. నమ్ముతారు. అయితే నన్ను అడిగితే ఇది హాస్యాస్పదంగా ఉంది కదా, ఇది చూసి నవ్వేదానికంటే ఎవల్యూషన్ అన్నది దీనికంటే పెద్ద కదా. ఓ, వీళ్ళు చెప్పే ఈ అబద్ధము కంటే అది పెద్ద అబద్ధం అంటున్నారు. పెద్దదండి. ఓకే. అయితే మరి అంటే అది సైంటిఫిక్గా చెప్పకుండా ఎవల్యూషన్ని ఒక స్టోరీగా నెరేట్ చేసి చూడండి. ఒకరోజు ఏమీ లేని చోట నుండి విస్ఫోటనం అయింది. తెలీదు. అది ఎంత ఉండిందంటే గుడ్డు సైజులో ఉండింది. తెలీదు. అలాగైనప్పటి నుండి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కార్యాలు జరిగాయి. అందులో నుండి భూమి వచ్చింది. ఆ తర్వాత భూమి మీద మాత్రం వర్షం కురిసింది. వర్షం కురిసి భూమి మీద చల్లదనం, లోన వేడయ్యింది. చల్లదనానికి వేడికి మధ్యలో జీవరాశులు ఏర్పడ్డాయి. అక్కడి నుండి ఒక్కొక్కటి అమ్మీబా నుండి ఆరంభమై మనుషులతో ఆగింది. మనుషులతో ఆగి భూమికి మాత్రం వర్షము. మిగతా ఏ గ్రహాలు వర్షం కురవదు. ఇక్కడ మాత్రం నీళ్లుంటాయి, మిగతా చోట్ల ఉండదు. ఇక్కడ మాత్రం చెట్లు మొలుస్తాయి, పళ్ళు కాస్తాయి, మిగతా గ్రహాల కుదరవు. ఇక్కడ మాత్రం ఆక్సిజన్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. అయితే ఇవన్నీ కూడా నమ్మేటువంటి ఒక సమాజం. అప్పుడు మీరు చెప్పినట్టు ఇంత గొప్ప అబద్ధాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఇది అబద్ధమని చెప్పకూడదు. వాళ్ళు ఈయన చెప్పే దాంట్లో ఒక నిజం ఉండొచ్చు. ఇది నమ్మిన వాళ్ళైతే ఈయన చెప్పేది కూడా ధారాళంగా నమ్మచ్చు. అప్పుడు దీన్ని అపహసించకూడదు. మనం అపహాసం చేయకూడదు, తప్పు. అప్పుడు మేము ఎవల్యూషన్ నమ్ముతామంటే ఇది కూడా నమ్మండి మీరు. ఇది నమ్మమని చెప్పేవాళ్ళు అది కూడా నమ్మద్దు. ఒకరు చెప్పారు, మీరు పాస్ కావాలంటే, నేను చెప్పేది ఇంకొకరిని గురించి, ఆయన కాదు ఇంకొకరు, మీరు పరీక్షలో పాస్ కావాలంటే పాస్ అని చెప్పి మౌత్ ఫ్రెషనర్ ఉంది, అది కొనిపెట్టుకుంటే మీరు పాస్ అవుతారని చెప్పాడు. కొనిపెట్టుకుని నేను నెక్స్ట్ సారి వెళ్ళిపోతాను అతను చెప్పాడు. అలా వాటి అన్నిటినీ నమ్మిన వాళ్ళైతే ఎవల్యూషన్ థియరీని నమ్మండి. లేదు ఇది నమ్మను, నేను అదే నమ్ముతానంటే మిమ్మల్ని ఇంకా ఏం చేయగలమని. సో పోయినసారి మనం 3 ఎనాలజీని గురించి చూసాం, 3 ఎగ్జాంపుల్స్, 3 రీజనింగ్ అనేది మనం చూసాం. ఈసారి మనం ఇంకోటి చూడబోతున్నాం. ఇప్పుడు మెదడుని మనం చూసాం, తర్వాత కన్నును గురించి చూద్దాం. ఓకే. ఎంతో ముఖ్యమైంది. ఇక వాక్యం చెప్తుంది, దేహమునకు దీపము కన్నే అనేది మనం చదువుకుంటాం. కన్నును గురించి చూద్దాం. ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది అనేది ఒక పెద్ద విషయంగా చూస్తారు, లేకపోతే బ్రెయిన్లో ఒక సమస్య. కన్ను అన్నది ఒక చిన్న విషయమే కదా అని చాలామంది యోచిస్తారు. ఏముంది, క్యాటరాక్టు ఇట్లాంటి చిన్న విషయాలే కదా అంటే అదేమీ ఇప్పుడు మిగతా వాటికి ఇచ్చే సీరియస్ని కన్నుకు చాలామంది ఇవ్వరు. ఇప్పుడు కన్ను అది ఉండేటువంటి సైజు ఇంతే కదండి, కొన్ని సెంటీమీటర్సే. దానిలో ఏమేమి ఉన్నాయి అనేది కొంచెం చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక మొబైల్ కొనకముందు అది ఎన్ని పిక్సెల్ అని అడుగుతాం. ఇప్పుడు ఐఫోన్ లాంటి మొబైల్స్ 12 పిక్సెల్, 8 to 12 పిక్సెల్స్ ఉంటాయి. కన్నుని ఇప్పుడు మీరు మొబైల్లో ఉండే లేకపోతే కెమెరాలో ఉండే పిక్సెల్లా క్యాల్కులేట్ చేస్తే అంత చిన్న కన్ను 576 పిక్సెల్స్. అవి మెగాపిక్సెల్. 576 మెగాపిక్సెల్స్. ఇప్పుడు కొన్నిటిలో వచ్చేటువంటివి 20 పిక్సెల్స్, 30 పిక్సెల్స్ అని చెప్తున్నారు కదా. అవును, ఓకే. అందులోనూ ఈ టెక్నాలజీ కంపెనీస్ మరొకటి చేస్తుంటారు. ఇప్పుడు మీరు 50 పిక్సెల్, 100 పిక్సెల్స్ అంటారు. యాక్చువల్గా ఆ కెమెరా 100 పిక్సెల్స్ అయి ఉండదు. 4 ఫోటోలు తీసి ఆ సాఫ్ట్వేర్ అన్నిటిగా మారుస్తుంది. ఓకే. అది అడ్వర్టైజ్మెంట్లో 100 పిక్సెల్ కెమెరా అంటారు. కానీ దానికంటే ఐఫోన్ కెమెరా బాగా తీస్తుంది. కన్ను యొక్క కెపాసిటీ 576 పిక్సెల్, 576 పిక్సెల్స్. అటు తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ యొక్క ఒక కాన్ఫరెన్స్ నేను చూశా. వారి కాన్ఫరెన్స్లో దేని గురించి మాట్లాడుతున్నారు
అని చూస్తున్నప్పుడు ఒక ఐ హాస్పిటల్ పెద్ద బ్రాండ్ వారక్కడ ఒక డిస్కషన్ ఏర్పాటు చేశారు. వారు డిస్కస్ చేసిన టాపిక్స్ చూసినట్లయితే ఒక కన్ను లోపల ఇంత ఉంటుందా అని యోచింపజేసింది. కన్నును గూర్చి వారు స్పెషల్గా చదివినటువంటి విషయాలు. కన్ను లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి డిసీజ్ వస్తాయి, మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఇన్ని టాపిక్స్ పెట్టుకుని వారు డిస్కస్ చేస్తున్నారు. అప్పా, ఒక చిన్న కన్ను లోపల ఇన్ని సమస్యలు వస్తాయన్నందుకు దాని యొక్క టాపిక్సే ఇవి. అది ఒకవైపున అలాగున్నాయి. ఇది ఫ్రంట్ కెమెరా. ఎప్పుడు ఫ్రంట్ కెమెరా యొక్క మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా కంటే తక్కువగానే ఉంటాయి. కరెక్ట్. అవునా? మనకి 2 కెమెరాలు ఫ్రంట్లోనే ఉన్నాయి. 2 కెమెరాలు ఒకటిగా పనిచేస్తున్నాయి. ఇదొచ్చి దాన్ని చదవడానికంటూ ఒక చదువు ఉంది. అవును, ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో చూసినట్టుగా ఒక్కొక్క స్పెషలైజేషన్కి వేరువేరు స్టడీ ఉంది, వేరువేరు బ్రాంచెస్ ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఒక కన్నులో ఇక్కడ మరొక స్టెప్కి మనం వెళ్దాం. ఎనాలజికల్ రీజనింగ్ అప్లై చేద్దాం. మన యొక్క ఆలోచన శక్తిని ఇందులో అప్లై చేద్దాం. దానికి నేను కంపారిజన్గా తీసుకునేది ఐఫోన్ యొక్క కెమెరా. సో మన కంటికిలాగా ఫోన్కి మరి కన్ను అన్నది కెమెరా. ఓకే. అండ్ అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాని చూసినప్పుడు యూజువల్గా అందరూ చెప్పేది ఐఫోన్ క్లారిటీ బాగుంటుందండి అని చెప్తుంటారు. వాటితో మూవీసే తీస్తున్నారు ఇప్పుడు. అవునండి, అటువంటిది కూడా విన్నాను. ఐఫోన్స్తో మూవీ తీస్తున్నారు. సో అప్పుడు నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి చూద్దామని చెప్పి కెమెరా చేయడానికంటూ ఎంతమంది ఉంటారు అని చూసినప్పుడు ఐఫోన్ కెమెరా మాత్రం చేయడానికి పెద్ద పెద్ద ఇంజనీర్స్ 800 మంది పనిచేస్తున్నారు. కెమెరాకి మాత్రం 800 ఇంజనీర్స్. 800 ఇంజనీర్స్. ఓకే. ఐఫోన్ కెమెరాని కనును కంపేర్ చేస్తే ఐఫోన్ కెమెరా ఏమీ లేదు. అదేంటి, ఒక 60 మెగాపిక్సెల్ 40 మెగాపిక్సెల్ ఉంటుందా? 12 మెగాపిక్సెల్. 12 మెగాపిక్సెలేనా? అంతేనండి. ఓకే. ఐఫోన్లో వచ్చే అన్ని కెమెరాస్ కూడా 8 to 12 అంతే. ఓకే. దానికంటే ఒక 60 రెట్లు క్లారిటీకి మాత్రం కన్ను ఎక్కువ. ఇది 800 ఇంజనీర్స్ కలిసి చేస్తున్నారు. ఓకే. ఒక చిన్న విషయం కన్నుతో కంపేర్ చేస్తే ఒక చిన్న విషయం ఏమీ లేదు. అది చేయడానికి ఒక 800 ఇంజనీర్స్ అవసరమైనప్పుడు ఈ కన్నులో అంతకంటే పలు రెట్ల కాంప్లెక్సిటీ ఎక్కువ. అందులో బ్లడ్ వెళ్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, అది ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది, రోల్ అవుతుంది, మనకి తెలియకుండా కన్ను ఆర్పుతున్నాం, నైట్ నిద్రపోతున్నాం. ఇంతటిని కూడా చేస్తున్న కన్ను దానికదే ఏర్పడుతున్న పక్షాన ఐఫోన్ కూడా అలాగే అవుతుంది. నేను ఈ కన్ను గూర్చి ఈ ప్రోగ్రాంకి ఒకరోజు ముందే ఏమనుకున్నానంటే, ఈ వరల్డ్లోనే బెస్ట్ మెడిసిన్ నన్ను అడిగితే, ది బెస్ట్ మెడిసిన్ ఫర్ అవర్ బాడీ అని అడిగితే నిద్రే. నిద్రపోలేదంటే ఒక మనిషి జీవితం ఎంతో విడ్డూరంగా మారిపోతుంది. ఆ నిద్రని మనకి సిగ్నల్ ఇచ్చి నిద్రపోజేసేది ఈ కన్నే. మెయిన్ బాడీ అంతా టైర్డ్ అయినా గాని కన్ను మూస్తేనే నిద్ర. కొందరికి నిద్రొస్తుంది, అయితే మెదడు ఏదో పనిచేస్తుంటది, కన్ను మూసుకోదు. అప్పుడు వాళ్ళు చెప్తారు, బాగా టైర్డ్గా ఉంది, నిద్ర రావట్లేదు అంటారు. సో కన్నే మనకి నిద్రనిస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు బెస్ట్ మెడిసిన్ నీళ్లు. ది బెస్ట్ వచ్చి వాటర్ అని నాకు అర్థమైంది. దేవుడిచ్చిన గ్రహింపుని బట్టి చెప్తున్నా. అప్పుడు ఇంతటి ఒక పనిని చేసేటువంటి ఒక కెమెరా ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఇది ఓన్లీ ఫోటో తీస్తుంది, మంచి క్లారిటీగా తీస్తుంది, అంతే. అందులో ఉన్నది క్లారిటీ. పిక్సెల్ అంటే అదే కదండి. తీసిన ఫోటోని ఎంతో స్పష్టంగా, ఎంతో డీటెయిల్డ్గా, మనకి ముఖంలో ఉండే మొటిమలు కూడా అట్లే క్లియర్గా తెలుస్తుంది. కలర్గా ఉంటుంది, ఏ కలరో అట్లే ఉంటుంది. ఇంతటిని కూడా చేయడానికి 800 ఇంజనీర్స్ అవసరపడుతున్నారు. 12 పిక్సెల్ ఆర్ 14 పిక్సెల్ ఆర్ 20 పిక్సెల్, కొన్నిటిలోనైతే 30 పిక్సెల్ ఉంటుంది, కొన్ని మొబైల్స్లోనైతే చూడండి వాటి ఉన్నంతట్లో ఐఫోనే బెస్ట్. దీనికే ఇంతమంది అవసరమైతే 576 పిక్సెల్ ఆ మెగాపిక్సెల్ కెమెరా ఇంతకంటే 1000 రెట్ల పనులు చేస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగా లోపల రక్తం వెళ్తుంది. నాకంతకంటే కన్నును గుర్చి నేను ఆశ్చర్యపడిన విషయము, ది బెస్ట్ సిగ్నల్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడే వేరే విధంగా అయిపోయారు డాక్టర్స్. అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కన్ను చూస్తారు ఇలాగంటూ, కన్నులో బ్లడ్ ఉందా అని చూస్తారు. దీన్ని బట్టి చెప్తారు రక్తం ఎంత ఉందని చెప్పి. కన్ను ఏ విధంగా ఉందో చూస్తారు. పసుపు రంగులో ఉంటే పచ్చ కామర్లు, కన్ను బ్లూగా ఉంటే బాడీలోకి విషం వచ్చింది, కన్ను రెడ్డిష్గా ఉంటే వాళ్ళకింకేదో వేడి, బాడీ హీట్ అయింది. ఈ కన్ను యొక్క కలర్ని బట్టే పలు వ్యాధులు కనిపెడతారు లోనుండేటువంటి విషయాన్ని. ది వెరీ ఇంపార్టెంట్ అయిన వస్తువు కన్నే మన బాడీలో.
ఎవల్యూషన్ చెప్తుంది ధూళి నుండి వచ్చినట్టు చెప్తుంది. అవును, తనుగా వచ్చింది. ఇంకోటి సింపుల్గా చెప్పడానికి చెప్తున్నాను. ఐఫోన్ కెమెరాలో ముందు డస్ట్ పడితే మనమే క్లీన్ చేయాలి. ఆ, అవును, కరెక్ట్. తీసినప్పుడే క్లీన్ చేసి తీస్తాం. క్లీన్ చేసే తీస్తామండి. అవును. ఇది కంటిలో లైట్గా చిన్న డస్ట్ పడితే ఆటోమేటిక్గా నీళ్లు వస్తాయి, కన్నీళ్లు. క్లీనింగ్ అదే చేసుకుంటుంది. అదే చేసుకుంటుంది. డస్ట్ బయటకు వచ్చేంతవరకు నీళ్లు వస్తుంటాయి. నీళ్లు రాగా డస్ట్ బయటకు వస్తుంది, తనుగా బయటకు తనుగా వస్తుంది. ఈ కన్ను తనంతట వస్తుందని ఒకరు నమ్మితే ఐఫోన్ కెమెరా వాటంతటా అవే ఒక 10-15 సంవత్సరాలు అదే వస్తుంది. అవును, డస్ట్ అంతా కూడా ఒక రూమ్లో వేసి పెట్టినట్లయితే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ చోట ఐఫోన్ ఉంటుంది అని చెప్పినంతగా. అవునండి, అది నమ్మడం ఈజీ. అది నేను నమ్మను, మీరు పిచ్చితనంగా చెప్తున్నారంటే దీని పేరేంటి? ఇది ఎంతకంటే పెద్ద పైత్యం. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ బ్రదర్, మంచి ఎక్స్ప్లెనేషన్. మరొక ఎనాలజీకి మనం వెళదాము. మెడికల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మనం చదివే మెడిసిన్ ఉంటుంది కదా, ఆ మెడికల్లో ఎన్ని రకాలైన చదువు ఉందనేటువంటి ఒక చిన్న రీసెర్చ్ చేశా. సరే, అందులో చూస్తే అట్లీస్ట్ వారు చెప్పే లెక్క 50+ లాజీస్ ఉన్నాయి. లాజీస్ అంటే స్టడీస్, ఒక్కో డిపార్ట్మెంట్. పీడియాట్రిషియన్, గైనకాలజీ, ఆర్థో, కార్డియాలజీ, ఈ విధంగా మీరు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు మొత్తం 50 రకాలైన చదువులు ఉన్నాయి మెడిసిన్లో మాత్రం. మెడిసిన్లో, ఈ శరీరానికి మాత్రం. నాకు తెలిసి ముందంతా ఒక డాక్టరే ఉండేవాడు. ఒక 40 సంవత్సరాలకు ముందు 3 మందులే ఉంటాయి. ఒక డాక్టరు 3 మందులే పూర్తిగా అందరికిని. ఇప్పుడు ఒక మనిషికే 20 డాక్టర్స్ చూస్తున్నారు. అవునండి. సో ఇందులో ముప్పాతిక ఇప్పుడు మనం ఆ బ్రాంచ్లు చూసాం కదండి స్క్రీన్లో ఉన్నట్టు. ఈ ముప్పాతిక చదివే బ్రాంచెస్కి స్పెషాలిటీ మెడిసిన్ వరకు ఉంటుంది. స్పెషాలిటీ అంటే ఎంబీబీఎస్ ముగించి ఆ తర్వాత స్పెషాలిటీ ఎండీ చేస్తారు, లేక ఎంఎస్ చేస్తారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంది. ఎండీ చదివిన వాళ్ళు డిఎంకి వెళ్ళచ్చు, ఎంఎస్ చదివిన వాళ్ళు ఎంసీహెచ్ చదువుతారు. ఇది ఒక్కొక్క బ్రాంచ్కిని 10 నుండి 12 సంవత్సరాలు చదవడానికి చదువులు ఉన్నాయి. ఓకే, ఎంబీబీఎస్ ఒక 5 సంవత్సరాలు, ఎండి ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. సరే, డిఎం ఒక 3 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఫెలోషిప్ అనేది చేస్తారు కంటిన్యూస్గా. ఓకే, వాటిని గురించి చదువుతూనే ఉంటారు. ఇది కాకుండా నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్ని నేను కనుక్కున్నప్పుడు, నేను ఒక వారం కోర్సుకి సిఎంసికి వెళ్ళాను అంటాడు. ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇందులో 2 ఎనాలజీ చెప్తా. ఏంటంటే, ఒకటి ఇసుక, ధూళి, బంకమట్టి ఇవన్నీ మెరుపు దాడి వల్ల కలిసి కలిగిన విషయాన్ని అర్థం చేసుకునే రీతిలో మనం మగవారై ఉండాలి. అంటే ఇంత చదువుకుని వచ్చి ఈ ధూళి వచ్చి కంటిని కూర్చిన రీసెర్చ్ చేస్తున్నారంటే అప్పుడు వీళ్ళంతా డస్ట్ అయి ఉండాలి. అదే ఎగ్జాక్ట్గా. అవునా? ఒక ధూళిని రీసెర్చ్ చేయడానికి పెద్ద చదువు అవసరంలా. ధూళిని గెలికి అందులో ఏముందనేది చూడటానికి చదువుకొనివాడు చెత్తెత్తేవాడే కనిపెట్టేస్తాడు. ఈ ధూళి మట్టంతా చేరి ఏర్పడిన ఒక కన్నును మీరు కన్ను మన శరీరంలో ఉన్న అవయవాలు చూడటానికి 50 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 10-12 సంవత్సరాలు చదవాలి. వీటిని చదువుకుని వస్తున్నారంటే వీళ్ళు ఎంతటి వ్యక్తులై ఉండాలా, ఎంతటి వాళ్ళై ఉండాలా? ఇది ఎనాలజీ నెంబర్ 1. లేకపోతే మనల్ని సృజించిన వాడు సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఇంత చదివి వీళ్ల వల్ల అది పూర్తిగా కనిపెట్టలేకపోతున్నారంటే అప్పుడు ఆయన ఎంత పెద్ద ఇంటలెక్చువల్ అయినా పని చేసి వెళ్ళుంటాడు. ఎంత పనిని ఆయన చేసి ఉంటే 300-400 సంవత్సరాలుగా 50-60 డిపార్ట్మెంట్స్ని ఉంచుకొని ఇంకా చదువుతూ ఉన్నాం. ఈ కన్నును చదవడానికి ఇంతమంది అవసరం, ఇన్ని సంవత్సరాలు అవసరం, ఇంత ఖర్చు అవుతుందంటే అప్పుడు ఇది సృజించినవాడు ఎంత గొప్ప విషయాన్ని సృష్టించుంటాడు, ఎంత సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉంటాడు. అవును, సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఓకే, ఈ 2 అనాలజీలో మీకేది సరి అనిపిస్తుంది? నాకెప్పుడు రెండవదే సరి అనిపిస్తుంది. అందరికీ రెండవదే సరి అనిపిస్తుంది. అవును. అయితే దానికి పైన వీళ్ల కోరిక మేరకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ఆనందుల కోసం ఎవల్యూషన్ నమ్ముతున్నారు. ఊరుతో కలిసి జీవించు. అవును, వీళ్ళందరూ కోతి నుండి వచ్చారు, అప్పుడు మనం కూడా కోతి నుండి వచ్చామంటే కరెక్ట్గా ఉంటది, లేకపోతే మన గురించి ఏదైనా చెప్తారు అని చెప్పి ఈ కథ నమ్ముతున్నారు. ఈ తెలివిగల వాళ్ళు ఇదంతా చేస్తూనే నమ్ముతారు. ఒకటి, ఈ కుప్పను వెదికే మీరందరూ అంతకంటే హీనమైన వాళ్ళుగా ఉండాలి, ఎందుకంటే మీరు కుప్పనే వెతుకుతున్నారు. లేదు, ఇది ఎంతో ఇంటెలెక్చువల్ అయిన విషయం, ఎవరో ఒకరు చేశారు, దాన్ని మేము రీసెర్చ్ చేస్తున్నాం, చేసి ముగించి మేము
నోబెల్ ప్రైజ్ కూడా తీసుకుంటున్నాం. కరెక్ట్. అవునా? అప్పుడు ఇది కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు? అదైనా మీరు ఒప్పుకోవాలి, అదైనా వీళ్ళు యోచించాలి. యోచించాలి. యోచించినట్లయితే బైబిల్లో కరెక్ట్గా వాక్యం చెప్తుంది, మనల్ని సృజించిన దేవుడొచ్చి కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనములో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఇంగ్లీష్లో ఇన్ఫినిటీ అని ఉంది. ఇన్ఫినిటీ. ఓకే. ఇన్ఫినిటీ జ్ఞానంతో ఆయన సృజించాడు. ఇంకొక 300-400 సంవత్సరాలు రీసెర్చ్ చేయొచ్చు. మరొక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. కీర్తనకారుడు అది చెప్తాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేయడం మనం చూడలేదు. ఏ పాటి అని చెప్పినా ఈ శరీరాన్నే మనం చెప్పుకుంటూ ఉన్నాము. దీనికే ఇన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఒకరు చెప్పినటువంటి స్లోగన్ అది. చాలా ఈజీగా చెప్పి ముగించాలనుకుంటున్నా, టైం అయిపోయింది. వెన్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్. ఆయన చెప్పింది చాలా చక్కగా ఉండింది. చాలా సంతోషం బ్రదర్. మరొక ఎపిసోడ్ ఉంది, ఇదే బేస్లో చూడబోతున్నాం. దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే చూద్దాము. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం బ్రదర్. చాలా చక్కగా వివరించారు, చాలా యూస్ఫుల్గా ఉంది. చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను. ఇప్పటివరకు అలాగే ఉంది. చూస్తున్నటువంటి మీరందరూ వాయిస్ ఆఫ్ బైబిల్ అని చెప్పే సహోదరుని యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఈ విషయాలు వస్తున్నాయి. అది కాక ఆయన వేసే ప్రోగ్రామ్స్ అందులో మీరు చూడొచ్చు. కొనసాగింపుగా మా కొరకు ప్రార్థించండి, సహోదరుని కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరల మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.